అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ బెల్లం రైస్ అండి. దీనిలో పాలు పోయే అవసరం లేదు, ఉట్టే బెల్లంతో చేస్తున్నాను. ముందుగా బెల్లం తీసుకున్నాను. ఒక 100 గ్రాములు బెల్లం తీసుకున్నానండి. 1 కప్పు రైసు ఉడికించి పెట్టుకున్నాను. దీనిలోకి కొంచెం నీళ్లు పోసి బెల్లం కరగటం కోసం, తర్వాత రైస్ వేడన్నమైనా చేయొచ్చండి, చల్లారిందైనా కూడా బాగానే ఉంటుంది. ఈ స్వీటు బెల్లం రైస్ ఎప్పుడన్నా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుందండి. దీనిలో జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలండి, పచ్చి కొబ్బరి ముక్కలేను ఈ నెయ్యిలో వేయించుకోవాలి. ఈ స్వీట్కి ఇలా మొత్తం వేయించుకోవాలండి. సన్నగా మంట పెట్టి దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇందులో ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చండి, కానీ నేను పచ్చివే సన్నగా ముక్కలు కోసి కొంచెం కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ నెయ్యిలో వేయించడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇది బెల్లం రైస్ కదండి. ఈ రైస్లో తిన్నా కూడా పంట కింద చాలా బాగుంటాయి కొబ్బరి ముక్క. అవి కూడా బెల్లాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి. తురుముకొని అయినా వేయచ్చండి, నేనైతే గడ్డలాగానే వేస్తాను, కరిగిపోతుంది. దానికి కొంచెం వాటర్ అండి కరగటం కోసం వేసాను. ఇవి పొంగొచ్చి తీగపాకంలాగా అవుతున్నప్పుడు అయిపోయినట్టండి. దీంట్లో ఒక ఇలాచీ వేసుకున్నాను, కొంచెమే కదా ఇది. ఇలా చూస్తే తెలిసిపోతుంది. ఇలా పొంగొచ్చినప్పుడు ఈ ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలండి ఇందులో. అప్పుడు బెల్లం రైస్ చక్కెరతో కూడా చేసుకోవచ్చు, కాకపోతే బెల్లం హెల్తీ ఫుడ్ కదండి. బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది, దానికని బెల్లంతో చేస్తున్నాను. ఇవి మాది మరీ వైట్ రైస్ కాదండి, కొంచెం బ్రౌన్గానే ఉంటుంది. పట్టు తక్కువ రైస్ ఉడికించింది నేను రైసు. ఇలా బెల్లం పాకంలో వేసి కలపాలండి. దీన్ని పొడి పొడిలాడుతూ చక్కగా చక్కెర పొంగల్ మాదిరిగా ఉంటుంది. కాకపోతే దానిలో పెసరపప్పు వేస్తాము, ఇందులో ఓన్లీ రైస్ వరకేను. ఇలా తిప్పుతూ ఉండాలండి. దగ్గర పడే వరకు బెల్లం పాకం అంతా కూడా ఈ రైస్కి పడుతుంది. రోజు వీడియోస్ అయితే చేస్తున్నాను, కానీ సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఇప్పుడు వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ఈ ఉడికించి పెట్టుకున్న బెల్లం రైస్లో వేసుకోవాలండి. జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, కిస్మిస్ కూడా. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇది చక్కెర పొంగలి మాదిరిలాగానే ఉంటుంది బెల్లం రైసు. బెల్లం హెల్త్కి చాలా మంచిది కదండి. అయిపోయిందండి బెల్లం రైస్ తయారీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.